హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పునుగులు చేసి చూపిస్తున్నానండి. అది వచ్చి బియ్యమున్న బంగాళదుంపతో కలిపి పునుగులు చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. అలాగే ఈ పునుగులకి చట్నీ కూడా చేసి చూపిస్తున్నాను. టమాటా అల్లం చట్నీ చేస్తున్నాను. తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని పునుగుల కోసం బియ్యాన్ని నానబెట్టుకోండి. నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. 1 కప్పు బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యంలో వాటర్ వేసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోండి. ఒకవేళ మార్నింగ్ చేసుకునేటట్టయితే నైటే నానబెట్టేసుకోండి. నైట్ అంతా నానితే పర్వాలేదు. ఈ బియ్యం నానేలోపు చట్నీ చేసి చూపిస్తాను. టమాటో అల్లం చట్నీ. ఇప్పుడు గ్యాస్ స్టవ్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోండి. 1 స్పూను మినపప్పు వేసుకోండి. 1 స్పూను శనగపప్పు కూడా వేసుకోండి. ఇవి వేగుతున్నప్పుడే ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఒక 10 వరకు తీసుకోండి. ఒక 8 నుంచి ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకోండి. అంటే కారానికి తగ్గట్టు చూసుకొని తీసుకోండి. ఇవన్నీ వేగుతున్నప్పుడే ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసుకోండి. ఒక 10 నుంచి ఒక 15 ముక్కల వరకు వేసుకోండి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నవి. ఈ అల్లం ఎండుమిరపకాయలు ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. అంటే అల్లం పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇలా అన్నీ ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకుందాం. అదే ఆయిల్లో టమాటాలు కూడా కట్ చేసుకున్న వేసుకోండి. ఒక 4 టమాటాలు తీసుకున్నాను నేను ఇక్కడ. ఇవి కూడా ఈ టమాటాలు కూడా మెత్తగా ఉడికేంత వరకు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఈ టమాటా వేగుతున్నప్పుడే చింతపండు కూడా వేసుకోండి. మెత్తపడుతుంది. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకోండి. టమాటాలు ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇవి టమాటాలు పూర్తిగా చల్లారనివ్వండి. ఇందులోకి మనం ముందుగా ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఎండుమిరపకాయల అల్లము, ఇవన్నీ ఒకసారి మిక్సీకి తిప్పుకోండి. మిక్సీకి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటాలు ఉన్న చింతపండు వేసేసుకోండి. అందులోనే సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే బెల్లం పొడి వేసుకుంటున్నాను నేను ఇక్కడ. బెల్లం వచ్చి ఒక 2 స్పూన్స్ అలా వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని సాల్ట్ బెల్లం ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా టమాటో అల్లం చట్నీ. ఇది తాలింపు ఏం అవసరం లేదండి. ఇలానే డైరెక్ట్గా తీసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే తాలింపు పెట్టుకుంది, లేదంటే అవసరం లేదు. ఇది 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి, పాడవకుండా. ఇక్కడ చూడండి బియ్యం కూడా బాగా నానినాయి కదా. ఇప్పుడు వాటర్ లేకుండా వడకట్టుకొని మిక్సీకి వేసుకోండి బియ్యాన్ని. అలాగే ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు నేను ఇక్కడ ఒక 3 తీసుకున్నానండి, మీడియం సైజువి. బంగాళదుంపల్ని అలానే వేయకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి, ఎక్కువ వేయద్దు. బాగా నానినాయి కదా బియ్యము. మళ్ళీ ఎక్కువ వాటర్ వేసినా పలచగా అయిపోతే మనకు పునుగులు అనేవి షేప్ కరెక్ట్గా రావు. ఒక 2-3 స్పూన్స్ వాటర్ వేసుకోండి అంతే, ఎక్కువ వేయకండి. మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. అలాగే ఇందులో ఇప్పుడు జీలకర్ర ఒక 1/2 స్పూన్ అలా వేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి. దీంట్లో సోడా కానీ ఏం అవసరం ఉండదండి. ఈ పునుగులు మనకి పొంగుతూ బాగా వస్తాయి. ఎందుకంటే మనం బంగాళదుంప వేసాం కదా, అదే సరిపోతుంది. ఒకవేళ పొరపాటున పలచనైపోయినా పునుగులు కరెక్ట్గా రాకపోయినా కొద్దిగా బియ్య పిండి వేసుకోండి. బియ్య పిండి వేసుకుంటే కనుక కొద్దిగా వంట సోడా వేసుకోవాలి, లేదంటే గట్టిగా వస్తాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. పునుగులు ఇలా వేసినప్పుడు ఇలా ఉండాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి పునుగులు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఆయిల్లో వేసుకోండి. కడాయికి పట్టినన్ని వేసుకోండి, మరి ఎక్కువ వేయద్దు. ఎక్కువ వేసినా ఒకదానికొకటి అంటుకుంటాయి. అటు ఇటు కదుపుకుంటూ వేయించుకోండి. సమానంగా వేగుతాయి అన్నీ 2 పక్కల. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి, సరిపోతుంది. ఇవి మరీ కలర్ రావాల్సిన అవసరం లేదు. మనం బంగాళదుంప వేసాం కాబట్టి కొంచెం ఇవి తెల్లగానే ఉంటాయి. అలాగనే లోపల బాగానే వేగిపోతాయి కూడా. అసలు మనం బంగాళదుంప వేసామనే తెలియదండి ఈ పునుగులు. టేస్ట్ చాలా బాగుంటాయండి.
ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి వీటిని. ఇదే విధంగా మిగతా పునుగులన్నింటినీ వేసుకోవాలి. చూసారు కదండి, బియ్యంతో చేసిన పునుగులు చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా. టేస్ట్ చాలా బాగుంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కూడా నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.